జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ కోదాడ నుండి నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో సాగు, తాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించామని, తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెచ్చిందని విమర్శించారు. చేస్తున్న పనికి ప్రభుత్వం యొక్క చేతగాంతనానికి లేదా అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఇది కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అనేది. కృష్ణానదిపైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలందరికీ కూడా చాలా పెద్ద తీరని ద్రోహం అవుతుంది. హైదరాబాద్తో సహా నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు కావచ్చు, మంచినీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇవాళ ఒక్కసారి కేంద్ర చేతుల్లో కనుక ప్రాజెక్టులకి మెయింటెనెన్స్ పోతే ప్రతి సందర్భంలో కేంద్రం అనుమతి రావాలి. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు నాగార్జున సాగర్ నుంచి బయటికి రావాలన్నా, లేదా శ్రీశైలం నుంచి రావాలన్నా, జూరాల నుంచి రావాలన్నా, ఇంకొక ప్రాజెక్ట్ నుంచి రావాలన్నా కేంద్రం అనుమతి కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్రం యొక్క పరిస్థితి ఏందో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే తెల్లవారు మర్నాడు ఇవ్వాల్సిన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల కేటాయింపుకే సంవత్సరం సమయం తీసుకున్నాడు ఆనాడు ప్రధానమంత్రి గారు, మోడీ గారు. ఆ తర్వాత కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాలని నిర్ణయించండి అని చెప్పి 2 ప్రభుత్వాలు మొత్తుకున్నప్పటికీ కూడా 9.5 సంవత్సరాలు పట్టింది దాన్ని ట్రిబ్యునల్కి రెఫర్ చేయడానికి. జలాలలో వాటా తేల్చకుండానే పెత్తనం తీసుకోవాలని చెప్పి కేంద్రం చేసింది, దుర్మార్గంగా ప్రయత్నాలు చేసింది. ఇక్కడ కేసీఆర్ గారు ప్రతి క్షణం అడ్డుపడ్డాడు, ఆ ప్రమాదం రాకుండా కాపాడిండు. మేము సజావుగానే చేసుకుంటున్నాం, మేము 2 రాష్ట్రాల మధ్యన మేమేం గొడవ పడలేదు, మీకు వచ్చి మేమేం చెప్పలేదు. అటువంటి సందర్భంలో మీరెందుకు ఉత్సాహపడుతున్నారు? మీకేం అవసరం? ఒక ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది మాకు తెలిస్తే తప్ప మీ కేంద్రం తెలిసే సమస్య కాదు. కాబట్టి మీరు దీని మీద పెత్తనం కోరడం సరైనది కాదు అని చెప్పి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా అనుమతించలేదు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు అవతల ఆంధ్రప్రదేశ్ చేసిన కుట్రలకి భాగంగా కేంద్రం వాళ్ళ మాట విని దీని మీద హక్కులు తీసుకోవాలని చేసే ప్రయత్నానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. మరి వాళ్ళ ఎడమ కాలువ పైన ఉన్న రైతాంగం కూడా అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.